సంచలన వ్యాఖ్యలకు నిరంతరం చిరునామాగా కొనసాగే పోసాని మురళీకృష్ణ నోటికి ఏం వస్తే అది స్పష్టంగా నికచ్చిగా మాట్లాడేస్తుంటారు. ఎవరు ఉన్నా లేకున్నా ఆయన వైఖరిలో మాత్రం మార్పు ఉండదు. అయితే పోసాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఒక సినిమా తీస్తున్నట్లు, ఆ మూవీ ఎన్నికలపై ప్రభావం చూపించే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆ మూవీ విడుదలను అడ్డుకోవాలి అంటూ కొంతమంది ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారట. దీంతో పోసానిని వివరణ కోరుతూ ఎలక్షన్ కమిషన్ పోసానికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దీనితో ఈ విషయంపై షాక్ అయిన పోసాని మురళీకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను తీయని సినిమా గురించి తన వివరణ ఏమిటి అంటూ మండిపడ్డారు. వాస్తవానికి తాను తీస్తున్న సినిమా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించింది కాదని, ఆ మూవీ జాతీయ రాజకీయాలకు సంబంధించిందని, ఇంకా పూర్తి కాని ఈ మూవీ ఎన్నికల లోపు ఎలా విడుదలవుతుంది అంటూ తాను ఆశ్చర్యపోయానని పోసాని వ్యక్తపరుస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ను విమర్శిస్తూ అప్పటి ఎన్నికల సందర్భంలో మండలాధ్యక్షుడు అన్న మూవీని తీసినప్పుడు ఆ సినిమాలో నందమూరి తారక రామారావుపై సటైర్లు ఉన్నాయని తెలిసి కూడా ఆ మూవీ విడుదలకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు అన్న విషయాన్ని తెలియజేశాడు పోసాని మురళీకృష్ణ. అంతేకాదు తన సినిమాల్లో చంద్రబాబు ప్రస్తావన ఉండదని అంటూ ఈ విషయంపై తెలుగుదేశం వర్గాలు ఎందుకిలా ఉలిక్కిపడుతున్నాయో తనకు అర్థం కావడం లేదంటూ పోసాని సటైర్లు వేశాడు. ఈ విషయాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్కు వివరించానని, తనను వ్యక్తిగతంగా విచారణకు రమ్మని ఎన్నికల కమిషన్ పిలవడం తనకు అసలు ఏం అర్థం కావట్లేదని అన్నారు పోసాని. తాను సినిమాలలో విలన్ పాత్రలు పోషించాను, కానీ నిజ జీవితంలో తాను ఎవరిని వెన్నుపోటు పొడవలేదని, తాను చేసే కామెంట్స్ గురించి కొందరు ప్రముఖులు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదు అంటూ పోసాని చేసిన ఈ కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. పోసాని చెప్పింది చాలా క్లియర్గా ఉంది. అయితే టీడీపీ వర్గాల్లో ప్రతిదీ ఎప్పుడు ఓ రచ్చలా చూస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల వేడి నుంచి జనాలను నిండా ముంచే ప్రక్రియను బాబు తీసుకురావటం ఇదేమీ కొత్త కాదులేండి. పోసాని తీసే సినిమా గురించి ఇప్పుడు టీడీపీ నేతలు ఆలోచించే అవసరం ఏముంది? అసలు వారు గెలుద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వైసీపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారా అర్థం కావట్లేదు. కొడుకు వెళ్ళి సభలలో నోరు జారుతాడు. అసలు కంప్లీట్ టీడీపీ క్లోజ్ అయ్యే క్షణాలు ముందు ముందు అతి త్వరలో ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు లోకేష్కు రాజకీయం నుంచి పూర్తిగా దూరం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయంటున్నారు వైసీపీ అభిమానులు.